హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఓ వచ్చి సెంటర్. దీన్ని ఏమనొచ్చు? రేడియస్ అనొచ్చు. ఆర్ అంటే ఏమని? రేడియస్. బీసీ ఈజ్ ఏ కార్డ్. సిడి ఈజ్ ఏ టాంజెంట్. సిడి వచ్చి టాంజెంట్. ఇఫ్ యాంగిల్ ఏఓసి 118, యాంగిల్ ఏఓసి 118, ఇక్కడ ఏం కనుక్కోవాలంటే యాంగిల్ ఏసిడి కనుక్కోవాలి. అంటే ఈ యాంగిల్ కనుక్కుందాం. మీరు గమనిస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ వచ్చేసి ఏఓసి. ఇక్కడ యాంగిల్ 118, ఇక్కడ రేడియస్, అంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ టీటా అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? టీటా అవుతుంది. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 డిగ్రీస్. ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉంటాయి, అన్నిటినీ యాడ్ చేసి ఎంత రావాలా? 180 రావాలి. టీటా ప్లస్ టీటా 2 టీటా. 180 మైనస్ 118 సపరేట్ చేస్తే 62 వస్తుంది. అంటే టీటా వాల్యూ ఎంత? 31. టీటా వాల్యూ వచ్చి 31. నెక్స్ట్, ఇది టాంజెంట్. టాంజెంట్ అంటే యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ వస్తుంది. టాంజెంట్ అంటే ఈ యాంగిల్ ఎంత వస్తుంది? 90 డిగ్రీస్. చూడండి, యాంగిల్ ఓసిడి వచ్చి 90 డిగ్రీస్. ఈ యాంగిల్ వచ్చి టీటా, ఈ యాంగిల్ వచ్చి యాంగిల్ ఏసిడి. మన క్వశ్చన్లో కనుక్కోవాల్సింది ఇదే. యాంగిల్ ఏసిడి ప్లస్ టీటా దేనికి ఈక్వల్? 90కి ఈక్వల్. నెక్స్ట్, ఏసిడి టీటా వాల్యూ 31 = 90. అంటే యాంగిల్ ఏసిడి ఎంత? 90 మైనస్ 31, అంటే ఆన్సర్ 59. అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్, 59 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసేటప్పుడు బాడమాస్ రూల్ని అయితే యూజ్ చేయాలి. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేద్దాం. బాడమాస్ ప్రకారం ఫస్ట్ మనం ఆఫ్ చేయాలా, నెక్స్ట్ డివిజన్ చేయాలా? ఆఫ్ చేద్దాం. 6 ఆఫ్ 6 36. నెక్స్ట్ డివిజన్ చేద్దాం. 6/36. 6/36 అంటే 1/6. 1/6 × 6 1 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకు? 1. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలా? ఆఫ్. తర్వాత డివిజన్. ఆఫ్ చేద్దాం. 11/3 × 2/3 అంటే 22/9. నెక్స్ట్ ఇంకా డివిజన్ చేద్దాం. 11/2. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 22/9 రివర్స్ వచ్చి 9/22. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 5కి రివర్స్ 1/5. 11 2s అంటే ఎంత వస్తుంది? 9/20. 2 × 2 4. 4 5s 20. అంతా సింప్లిఫై చేస్తే మనకు 9/20 వస్తుంది. నెక్స్ట్, ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 6/6 అంటే 1. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 × 6 6. ఇదంతా చేస్తే 6 వస్తుంది. 6 - 6 0. అంటే ఆన్సర్ 1 - 9/20. సబ్ట్రాక్ట్ చేయండి. 20 - 9 అంటే ఆన్సర్ ఎంత?
11/20. LCM ఆఫ్ 144, 360 అండ్ 450. ఇక్కడ మనం LCM కనుక్కోవాలి. 144, 360, 450 కనుక్కుందాం. 3తో చేయండి. 3 4s, 3 8s, 3 12s, 3 15s. నెక్స్ట్ మళ్ళీ 3తో చేయండి. 3 16s, 3 40s, 3 50s. నెక్స్ట్ 2తో చేయండి. 2 8s, 2 20s, 2 25s. నెక్స్ట్ 5 4s, 5 5s. నెక్స్ట్ 4తో చేయండి. 4 2s, 4 1s, 4 5s. ఇంకా ఆపేయచ్చు. LCM కావాలంటే మల్టిప్లై చేయాలి. 3 into 3 9, 9 into 2 18, 18 into 5 90, 4 into 2 8, 8 into 5 40. అంటే ఆన్సర్ ఎంత? 3600. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జర్నీ ఆఫ్ 96 kilometers takes 1 hour less by fast train than by slower train. అంటే ఫాస్ట్ ట్రైన్ వచ్చి జర్నీ 1 hour తక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ బి ఈస్ 16 km/h లెస్ దెన్ ఏ. చూడండి, ఏ స్పీడ్ ఏ అనుకుందాం, బి స్పీడ్ ఏమవుతుంది? ఏ మైనస్ 16 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టైం డిఫరెన్స్ ఇచ్చారు. టైం డిఫరెన్స్ ఎంత? 1 hour. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 96, స్పీడ్ ఎంత? ఏ. డిస్టెన్స్ 96, బి స్పీడ్ ఏ మైనస్ 16. ఇక్కడ టైం డిఫరెన్స్. నెక్స్ట్ LCM తీసుకోండి. ఏ ఇంటూ ఏ మైనస్ 6. 96ని కామన్ తీయండి. ఏ మైనస్ 16 డిఫరెన్స్ ఏ. ఏ క్యాన్సిల్. ఏ ఇంటూ ఏ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 96. డిఫరెన్స్ అంటే ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయొచ్చు. చూడండి, సపోజ్ ఏ వాల్యూ 60 పెట్టామనుకోండి. 60 మైనస్ 16 అంటే 60 ఇంటూ 44. ఈ రెండు ఈక్వల్ కావు కదా, కాబట్టి 60 వచ్చి కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 48 చూద్దాం. ఏ వాల్యూ 48. 48 మైనస్ 16, 48 ఇంటూ 32 కరెక్టే కదా. 16 96 ఏమని రాయొచ్చు? 48 ఇంటూ 2 అని రాయొచ్చు. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినాయి కదా. 16 ఇంటూ 2 32, 48. సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సర్కంఫరెన్స్ ఆఫ్ బేస్ ఆఫ్ సిలిండ్రికల్ వెజల్. ఇది సిలిండర్, బేస్ వచ్చి సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr. ఎంతనిచ్చారు? 158.4. 2 పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. 158.4. నెక్స్ట్ 11 2s, 11 1s, 11 4s, 11 4s. 2 into 2 4, 4 1s, 4 3s 12, 4 6 24. అంటే ఆర్ వాల్యూ ఎంత? 3.6 into 7. నెక్స్ట్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ కెన్ హోల్డ్ ఇట్. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలా? వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. నెక్స్ట్ పై అంటే 22/7. ఆర్ వాల్యూ ఎంత? 3.6 into 7. r² కాబట్టి 3.6 into 7. హెచ్ ఎంత? 1 మీటర్. అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. 7 7 క్యాన్సల్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది.
2 డెసిమల్స్ ఉన్నాయి ఇంటూ 100 అంటే పాయింట్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 22 ఇంటూ 36 ఇంటూ 7 ఇంటూ 36 పాయింట్స్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. 36 ఇంటూ 36 అంటే 36 స్క్వేర్. 36 స్క్వేర్ ఎంత? 18 స్క్వేర్ 324. 18 ఇంటూ 2 హోల్ స్క్వేర్. 18 స్క్వేర్ 324 ఇంటూ 4. 24 4s 96. 1296. 1296. 22 ఇంటూ 7 154. 22 ఇంటూ 7 ఎంత? 154. మల్టిప్లై చేద్దాం. 1296 ఇంటూ 154. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ 1 డెసిమల్ అన్నారు. నెక్స్ట్ 4 6 24. 4 9s 36 38. 12 4s 48 51. 5తో చేయండి. 5 6 30. 5 9s 45 48. 10 14 6. నెక్స్ట్ 1తో చేయండి. 1 ఇంటూ 1296 1296. 4 8 15 10 19 8 9. నెక్స్ట్ వాల్యూమ్ ఎంత వచ్చిందంటే 199584 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సెంటీమీటర్ క్యూబ్ని లీటర్స్లోకి మార్చుకోవాలి. సెంటీమీటర్ క్యూబ్ని లీటర్స్లోకి మార్చుకోవాలంటే 1000తో డివైడ్ చేయాలి. ఎందుకంటే 1 లీటర్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000తో డివైడ్ చేస్తే 199.584. కరెక్ట్ టు 1 డెసిమల్ అన్నారు కదా, అంటే 199.6 వస్తుంది. 8 అంటే 5 కన్నా ఎక్కువ కదా, అంటే ప్రీవియస్ నెంబర్కి 1 యాడ్ అవుతుంది. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. యాంగిల్ బి ఈజ్ 90 degrees. యాంగిల్ బి వచ్చి 90 degrees. యాంగిల్ సి 45. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degrees కాబట్టి ఇది 90, ఇది 45 అయితే ఇది కూడా 45 వస్తుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసీ ఎంతనిచ్చారు? 2√2. ఇక్కడ 2 యాంగిల్స్ సేమ్ కాబట్టి 2 సైడ్స్ కూడా సేమ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ అంటే 2√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 2 స్క్వేర్ 4. √2 హోల్ స్క్వేర్ అంటే 2. 4 ఇంటూ 2 8 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. 2 4s. ఎక్స్ వాల్యూ ఎంత? 2. ఎక్స్ వాల్యూ 2. క్వశ్చన్లో ఏమడిగారు? లెంత్ ఆఫ్ బీసీ. లెంత్ ఆఫ్ బీసీ అంటే 2 centimeters. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై షాప్కీపర్ బై సెల్లింగ్ ఏ బకెట్ అట్ ఏ గెయిన్ ఆఫ్ 8%. షాప్కీపర్కి ఫస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 8%. నెక్స్ట్ ఎంత లాస్ వచ్చింది? 8%. ఈ రెండిటికి గ్యాప్ ఎంత? 28 rupees. ప్రాఫిట్ వచ్చినప్పుడు అతనికి ఎక్స్ట్రాగా 28 rupees వచ్చింది, లాస్లో వచ్చింది దానికన్నా. ఇక్కడ ఈ రెండిటికి గ్యాప్ కనుక్కుందాం. ప్రాఫిట్ లాస్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్ అంటే ప్లస్ చేయాలి. 8 + 8 16%. ఎంత? 28. మనం ఏం కనుక్కోవాలా? కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ అంటే 100%. 4 4s 4 7s. 4కి 100కి రిలేషన్ 25. ఇక్కడ కూడా రిలేషన్ 25. 25 7s 175. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ ట్రావెల్స్ 20% ఫాస్టర్ దెన్ కార్. చూడండి, కార్ స్పీడ్ ఎక్స్ అనుకుంటే ట్రైన్ స్పీడ్ ఎంత? ఎనీ నెంబర్ 100%. 20% ఫాస్టర్ అంటే 120% ఎక్స్. పర్సంటేజ్ అంటే బై 100. 120/100 అంటే 1.2x. బోత్ స్టార్ట్ ఫ్రమ్
పాయింట్ ఏ. ట్రైను కారు ఎక్కడ స్టార్ట్ అయినాయి? పాయింట్ ఏ దగ్గర. ఎక్కడికి రీచ్ అయినాయి? పాయింట్ బి. ఎంత డిస్టెన్స్? 180. ఒకే టైంకి స్టార్ట్ అయినాయి, ఒకే టైంకి రీచ్ అయినాయి. కానీ ట్రైన్ వచ్చి 30 minutes స్టాప్ అయింది. కాబట్టి రెండిటికి టైం డిఫరెన్స్ ఎంత? హాఫ్ అన్ అవర్. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్. క్వశ్చన్లో యాక్చువల్గా సేమ్ టైంకి రీచ్ అయ్యాయి అన్నారు, కానీ ట్రైన్ వచ్చి హాఫ్ అన్ అవర్ స్టాపింగ్లో ఉండింది కాబట్టి రెండిటికి టైం డిఫరెన్స్ ఎంత? హాఫ్ అన్ అవర్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 180, కార్ స్పీడ్ ఎక్స్. డిస్టెన్స్ 180, ట్రైన్ స్పీడ్ 1.2x. నెక్స్ట్ 1/2 క్యాన్సలేషన్ చేద్దాం. 12తో క్యాన్సిల్ చేయండి. 1.2 వన్స్ 12 వన్స్ 12, 12 5s. 12తో క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ 180/x. కింద డెసిమల్ ఉంటే పైన 0 వస్తుంది. 150/x. 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/xని కామన్ తీస్తే 180 - 150 30. x ఈజ్ ఈక్వల్ టు 60. అంటే కార్ స్పీడ్ 60, ట్రైన్ స్పీడ్ అంటే 1.2x కదా. అంటే 1.2 × 60 అంటే ఎంత? 72. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పోలీస్ మ్యాన్ ఫాలోస్ ఏ థీఫ్. థీఫ్, పోలీస్ మ్యాన్, వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 600 meters. పోలీస్ మ్యాన్ అండ్ థీఫ్ రన్స్ అట్ స్పీడ్ ఆఫ్ 10 kmph అండ్ 8 kmph. పోలీస్ మ్యాన్ స్పీడ్ ఎంత? 10 kmph. థీఫ్ స్పీడ్ ఎంత? 8 kmph. ఇక్కడ టైం అడిగారు. పోలీస్ మ్యాన్ థీఫ్ని పట్టుకునేదానికి ఎంత టైం పడుతుందో అని అడిగారు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 600 meters. మీటర్స్ని కిలోమీటర్స్లో మార్చండి. మీటర్స్ని కిలోమీటర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 1000. సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? -. 10లో 8 పోతే 2. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్. 6/10 అంటే 0.6/2 అంటే 0.3 వస్తుంది. టైం వచ్చి 0.3 hours. ఇప్పుడు హవర్స్ని మినిట్స్లోకి మార్చాలి. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. 60 × 3 180 అంటే ఆన్సర్ 18 minutes. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే x, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే y. రేషియో ఎంత ఇచ్చారు? 8:3. ద బోట్ కెన్ ట్రావెల్ 22 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 24 minutes. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x + y. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చి 22 kilometers, టైం వచ్చి 24 minutes. మినిట్స్ని అవర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 60. 22 × 60/24. 12 5s, 12 2s, 2 11s అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 55 kmph. నెక్స్ట్ ఎక్స్ని మనం 8k అనుకోవచ్చు, వైని 3k అనుకోవచ్చు. x + y అంటే 11k కదా. 8k + 3k 11k 55. 11 1s 11 5s. హౌ మచ్ టైం అంటే ఏం కనుక్కోవాలి? మనం టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 50 kilometers. స్పీడ్ అంటే అప్స్ట్రీమ్ స్పీడ్. అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే x - y. 8 - 3 5. 5k. k వాల్యూ 5. 5 × 5. 5 × 5 25. 25 ones 25 twos అంటే ఆన్సర్ 2 hours. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ సఫిషియంట్ టు స్టేట్
ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఎఫ్. సిమిలర్ అన్నారు. సిమిలర్ అంటే కరస్పాండింగ్ యాంగిల్ సేమ్ ఉండాలి. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ డి సేమ్ ఉండాలి. అదేవిధంగా యాంగిల్ బి, యాంగిల్ ఈ సేమ్ ఉండాలి. యాంగిల్ సి, యాంగిల్ ఎఫ్ సేమ్ ఉండాలి. చూడండి, ఈ రెండు ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్, కాబట్టి ఇది కరెక్ట్. ఏడి బిఈ. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉండకూడదు, ఈక్వల్ టు ఉండాలి. ఏడి బిఈ కరెక్ట్. బిఈ సిఎఫ్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఈక్వల్ ఉండాలా, అన్ని ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏమంటే 4πr². ఎంతని ఇచ్చారు? 1386. ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కోవాలి. 4 π అంటే 22/7, r² = 1386. 11 2s 11 1s 28, 11 2s 11 6. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2 1s 2 6 2 3s. నెక్స్ట్ r² = 63 × 7/4. r² = 63 ఏమని రాయొచ్చు? 9 × 7 అని రాయొచ్చు /4. r స్క్వేర్ రూట్ అప్లై చేయాలి కదా. √9 అంటే 3, 7 × 7 49, √49 అంటే 7, √4 అంటే 2, అంటే 21/2, అంటే 10.5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ డిక్రీజెస్ ఫ్రమ్ 45 degrees to 30 degrees. ఫస్ట్ యాంగిల్ ఎంత ఉంది? 45 degrees అయింది. ఇప్పుడు అదే యాంగిల్ ఎంత అయింది? 30 degrees అయింది. నెక్స్ట్, ఇది వచ్చి పిల్లర్. స్టార్టింగ్ యాంగిల్ 45 ఉంది, ఇప్పుడు యాంగిల్ ఎంత అయింది? 30 degrees అయింది. నెక్స్ట్, లెంత్ ఆఫ్ ద షాడో ఎంత పెరిగింది? 60 meters. ఫస్ట్ పిల్లర్ షాడో ఇది. ఇప్పుడు షాడో ఎంత పెరిగింది? 60 meters పెరిగింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? హైట్ ఆఫ్ ద పిల్లర్ కనుక్కుందాం. నెక్స్ట్, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ABCD. ఫస్ట్ ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ABC. పిల్లర్ హైట్ h అనుకుంటే షాడో ఎంతో కనుక్కుందాం. tan అప్లై చేయండి. tan 45 tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ h బై షాడో, అడ్జసెంట్ అంటే షాడో. tan 45 అంటే 1, అంటే h ఏమవుతుంది? షాడో అవుతుంది. అంటే షాడో లెంత్ కూడా ఎంత? హైట్ ఆఫ్ ద పిల్లర్ కి ఈక్వల్. నెక్స్ట్, ఇప్పుడు ట్రయాంగిల్ ABD. ట్రయాంగిల్ ABD tan అప్లై చేద్దాం. tan 30. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ అంటే h, అడ్జసెంట్ అంటే h + 60. tan 30 అంటే 1/√3. √3 × h = h + 60. లెఫ్ట్ సైడ్ కి h ని పంపించండి. h ని కామన్ తీసుకుంటే √3 - 1 = 60. అంటే h వాల్యూ ఎంత? 60/√3 - 1. నెక్స్ట్, 60/√3 - 1. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తో మల్టిప్లై చేయాలి. 60 × √3 + 1. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? a + b × a - b, అంటే a² - b².
√3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 2 వస్తుంది. 2 30s అంటే ఆన్సర్ 30 ఇంటూ √3 ప్లస్ 1. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బాట్ 500 meters ఆఫ్ ఎలక్ట్రానిక్ వైర్ అట్ 50 paise పర్ మీటర్. చూడండి 500 meters తీసుకున్నారు. ఎంత కాస్ట్కి? 50 paise పర్ మీటర్. ఈ సోల్డ్ 50%. ఫస్ట్ వచ్చి 50% సేల్ చేశాడు. ఎంత ప్రాఫిట్కి? 5%. అట్ వాట్ పర్సెంట్ షుడ్ ఈ సెల్ రిమైండర్? 50% సేల్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 50%. ఎంత ప్రాఫిట్తో సేల్ చేశాడో తెలియదు కదా, X%. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత రావాలా? 10%. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత రావాలా? 10%. ఇప్పుడు అలిగేషన్స్ ప్రకారం చేస్తాం. ఎలా చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 10లో 5 పోతే 5. నెక్స్ట్ X మైనస్ 10. ఈ రేషియో వచ్చి ఈ రేషియోకి ఈక్వల్ అవుతుంది. 50% 50%. క్యాన్సల్ అయిపోతే X మైనస్ 10/5 ఈజ్ ఈక్వల్ టు 1/1. అంటే X మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 5. అంటే X వాల్యూ ఎంత? 15. అంటే ప్రాఫిట్ ఎంత? 15%. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.